వెళ్తున్నాడో, ఏ పాస్టర్ అయితే వాళ్ళతో సంతోషంగా నవ్వుతూ మాట్లాడుతా వాళ్ళ అన్ని ఇబ్బందుల్లో ఈ పాస్టర్ అన్ని విధాలుగా పోతూ ఉన్నాడో ఆ పాస్టర్నే పట్టుకుంటారు. ఎవరు? విశ్వాసులు. ఏమని? ఆ పాస్టర్ మంచి పాస్టర్, ఎప్పుడు మా ఇంటికి వస్తాడు, మా ఇంటికి వచ్చి మాకు బాగా లేకపోయినా ప్రార్థన చేస్తాడు, మాకు ఏదైనా డబ్బులు లేకపోతే డబ్బులు వేస్తాడు, మంచి పాస్టరేనా అని ఈ పాస్టర్ మీదనే ఆలోచనలు ఉంటాయి. దేవుడి మీద ఆలోచనలు గాలిపోయి ఈ పాస్టర్ మీదనే ఆలోచనలు ఉంటాయి అన్నమాట. అట్లాగా ఒకరొకరు సంఘంలో అందరూ 4-5 పాస్టర్లు ఉంటే ఆ పాస్టర్లకి దాసులైపోయి. మనం ఎవరికి దాసులు కావాలి చెప్పండి? ఎవరికి కావాలి? దేవుడికి కావాలి. పాస్టర్కి దాసులము మనము కాకూడదు. మనం స్వతంత్రంలో అంటే దేవుడు ఏం చేసిండు అని అంటే, మళ్ళా చెప్తుంటా, ఒక ఊరిని కాపాడడానికి ఒక పాస్టర్ పంపిస్తుడు. మళ్ళా ఎక్కువ జనాభా అంటే ఎక్కువ మంది విశ్వాసులు సంఘానికి వస్తుంటే వాళ్ళకి రకరకాలుగా వాళ్ళ పద్ధతులు తెచ్చడానికి కొంతమంది పాస్టర్లు పెడతారు. అట్లాగా ఉంటే ఈ విశ్వాసులు అందరూ ఏం చేస్తుందంటే ఒక్కొక్క పాస్టర్ని వాళ్ళు ఎంచుకొని, ఎవరు? విశ్వాసులే. ఈ కొరింథీలో ఉన్న విశ్వాసులు ఒకరొకరు ఎంచుకున్న తర్వాత ఏం జరిగింది అంటే, అందరూ కలిసి ఆదివారం సంఘానికి రావాలి కదా. అందరూ కలిసి ఏ సంఘానికి రావాలంటే, ఏ సంఘానికి పోతారో ఆ సంఘానికి రావాలి. అందరూ కలిసి ఒక సంఘానికి వచ్చిన తర్వాత ఈ సంఘంలో ఇదిగో ఆయన మా పాస్టర్ అంటే, ఈయన మా పాస్టర్ అంటే, ఆయన మా పాస్టర్ అంటే, అట్లా పాస్టర్లు అని చెప్పి విశ్వాసులే గొడవలు పెట్టుకుంటారు. విశ్వాసులే గొడవలు పెట్టుకుంటారు. అలాగనే వాళ్ళ మధ్యలో కొట్లాట్లు మొదలయ్యి, కొట్లాట్లు మొదలవడమే కాకుండా వాళ్ళ మధ్యలో కక్షలు కూడా రేగిపోతుంది. పగ పెట్టుకుంటారు ఒక్కొక్కరిని. నీ ఎంత చూస్తానంటే నీ ఎంత చూస్తాను, నువ్వెంత అంటే నువ్వెంత. సంఘంలో ఎలా ఉండాలి? అందరూ ఒకటే ఉండాలని ప్రభువు చెప్పాడు. ఏది లేదు, అందరూ యేసుక్రీస్తు రక్తంలో కడగబడింది కాబట్టి కులాలు లేవు, మతాలు లేవు, పొట్టి లేదు, పొడుగు లేదు, ఆడ లేదు, మగ లేదు, పిల్లలు లేదు, పెద్దలు లేదు, అందరూ కూడా యేసు రక్తాన్ని బట్టి, యేసు శరీరాన్ని బట్టి, ఆయన నామాన్ని బట్టి అందరూ ఒకటే. హల్లెలూయా. అయితే మనం ఏం చేస్తున్నాం అంటే అనేక ఆలోచించి ఆ పాస్టర్ ఈ పాస్టర్ అని చెప్పి భేదాలు పెట్టుకుని గొడవలు పెట్టుకుంటా ఉన్నారు. అప్పుడు పౌలు మాట్లాడుతుంది ఇక్కడ చూడండి, అదే 1వ అధ్యాయంలో 12వ వచనం చదవండి. నేను పౌలు వాడను, ఒకడు నేను అపోల్లో వాడను, మరి ఒకడు నేను కేఫా వాడను, ఇంకొకడు నేను క్రీస్తు వాడని చెప్పుకుంటున్నారని నా తాత్పర్యం. ఇక్కడ ఏం జరుగుతుందనంటే, ఒకడేమంటే పౌలు వాడిని అంటున్నారు, ఒకడేమో అపోల్లో వాడిని, ఇంకొకడేమో కేఫా వాడిని, కేఫా అంటే పేతురు, ఈ పేతురు వాడిని అని, ఇంకొకడేమో నేను యేసుక్రీస్తు వాడిని. అంటే రకరకాలుగా వాళ్ళు విభజించుకుంటారు. క్రీస్తు వాళ్ళైతే పర్వాలేదు, యేసుక్రీస్తు దాసుడుగా ఉన్నారంటే పర్వాలేదు. కానీ ఇక్కడ ఏం జరుగుతుంది అంటే, రకరకాలుగా వాళ్ళ సేవకుల్ని నిర్ణయం చేసుకుంటున్నారు. పోయేదంతా ఒక సంఘానికి, ఒకే సంఘంలో వాళ్ళు పాస్టర్ని డివైడ్ చేసుకుని ఈయన మా పాస్టర్ అని వాళ్ళు నిర్ణయాలు తీసుకుంటారు. దేవుని స్తోత్రం. మన చిన్న చర్చి కాబట్టి సంఘం పెద్దగా లేదు కాబట్టి ఒకడే ఉన్న పాస్టర్. దీనివల్ల గొడవలు ఉండవు. పెద్ద సంఘాలలో చాలామంది పాస్టర్లు ఉంటారు. 1 లక్ష 2 లక్షల మంది, 1000 మంది, 2000 మంది జనాభా ఉన్న చర్చిలు ఉన్నాయి. అక్కడ చాలా మంది ఉన్నారు. హైదరాబాద్లో కలవర టెంపుల్లో కూడా చాలా మంది ఉన్నారు పాస్టర్లు. కాకపోతే ఒక్కడే మనకి కనపడేది సతీష్ అన్నప్పుడే వాక్యం చెప్తున్నారు, కానీ చాలా మంది పాస్టర్లు అక్కడ ఉంటారు. అయితే ఇక్కడ నేను ఒకడేమో పౌలు వాడిని, ఒకడేమో కేఫా వాడిని, ఒకడేమో అపోల్లో వాడిని అని చెప్పి వాళ్ళందరూ కూడా గొడవలు పడుతుంటారు. అప్పుడు పౌలు మాట్లాడుతున్నాడు, ఇక్కడ క్రీస్తు విభజింపబడి ఉన్నాడా, పౌలు మీ కొరకు సిలువ వేయబడిన పౌలు నామమున మీరు బాప్తిస్మము పొందిదిరా అని మాట్లాడుతున్నారు. చూడండి, ఇప్పుడు ఎవరైనా మనకి బాప్తిస్మం ఇచ్చిండ్రు, ఎవరో ఒకరు మనకి బాప్తిస్మం ఇచ్చిండ్రు. బాప్తిస్మం ఇచ్చినంత మాత్రాన ఏ పాస్టర్ కూడా దేవుడు అయిపోడు. హల్లెలూయా. ఏ పాస్టర్ కూడా దేవుడు అయిపోడు. ఈ పౌలు ఏం చెప్తున్నాడు ఇక్కడ ఈ సంఘానికంటే, ఈ సంఘంలో ఉండే విశ్వాసులంతా కలిసి పాస్టర్ల మీద ఆలోచన పెట్టుకుంటున్నారు. అది తప్పు. బాగున్నాయండి, బాగా కూర్చోండి.
ఎందుకు కొట్టుకుంటారు మీరు ఇద్దరు? హల్లెలూయా చెప్పు, గట్టిగా చెప్పు, హల్లెలూయా. అక్కడ ఉండే అందరు విశ్వాసులు కూడా పాస్టర్ల మీద ఆలోచనలు పెట్టుకుంటారు, ఇది తప్పు, నేనేమి మీ కోసం బలి కాలేదు, నేనేమి మీ కొరకు రక్తం కార్చలేదు, దేవుడు నన్ను వాడుకోలేడు అంతే అని అపోస్తలుడైన పౌలు తన్ను తాను తగ్గించుకొని విశ్వాసులకి క్రీస్తుని చూపిస్తాడు. హల్లెలూయా. యేసుక్రీస్తుని చూపించే పాస్టరు అపోస్తలుడైన పౌలు. చూడండి, ఈ రోజుల్లో చూడండి అనేక మంది సెల్లుల్లో యూట్యూబ్లలో కానీ చూస్తూ ఉంటాం, ఎక్కువ యేసుక్రీస్తుని చూపిరు, వాళ్ళనే చూపించుకుంటారు, వాళ్ళనే చూపించుకుంటా ఉంటారు. అందుకని పాత రోజుల్లో ఉండే భక్తులైతే ఎవరు కూడా వాళ్ళని చూపించుకోలేదు, యేసయ్యనే చూపించారు. అందుకనే ఆనాడు సంఘాలు ముందుకు వెళ్ళినాయి. ఎక్కడ కూడా వాళ్ళలో నష్టం జరిగినా, వాళ్ళకి అనారోగ్యం ఉన్నా, బాగున్నా బాగలేకపోయినా యేసుని విడిచిపెట్టేవారు కాదు. ఎందుకు అని అంటే విశ్వాసంలోకి వచ్చిండ్రు కాబట్టి విశ్వాసాన్ని విడిచిపెట్టలేదు. కానీ ఈ రోజుల్లో కేవలము స్వస్థతలు జరుగుతాయి అని, ఆరోగ్యం వస్తుంది అని, అప్పులు పోతాయి అని, లేకపోతే పిల్లలు లేకుంటే పిల్లలు కొడతారని ఏదో ప్రత్యేకతలు కొంతమంది, అందరు కాదు, కొంతమంది చెప్తారు, వాళ్ళు వస్తారు, వచ్చిన కొద్ది రోజులే బాగానే ఉంటుంది, వాళ్ళకి మంచి జరగకపోతే ఏం జరుగుతుంది అని అంటే వాళ్ళు మరలా తిరిగి వెనక్కి వెళ్తారు. అది విశ్వాసం కాదు. అందుకని సగమా గుర్తుపెట్టుకోండి, ఏ పాస్టర్ మీద కూడా మానవుడు అంటే యేసుక్రీస్తు నమ్ముకున్న విశ్వాసి ఏ పాస్టర్ మీద ఆలోచన పెట్టుకోకూడదు. అలాగనే సంఘంలో భేదములు మనము పెట్టుకోకూడదు, అంటే గొడవలు, కక్షలు ఇవన్నీ కూడా మనం పెట్టుకోకూడదు.